నమస్తే అండి. నేను మీ భాస్కరాచార్య మాట్లాడుతున్నాను. విశాఖ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్, ఈ మాట వింటేనే విశాఖపట్నంలో ఉన్న కళాకారులందరికీ ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం. ఈ టోర్నమెంట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అందులో పాల్గొందామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామనే ఒక ఉత్సుకత అనుకుంటారు కదా. మరి గత 4 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన మిత్రులు, ప్రముఖ ఈవెంట్ మేనేజర్, బహుళ రికార్డు గ్రహీత TV9 గణేష్ గారు, అలాగే శ్రీ విష్ణు స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ప్రముఖ సినీ దర్శకులు శ్రీ రెడ్డి యాదకుమార్ గారు కలిసి సంయుక్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు కదా. మరి ఈ సంవత్సరం 2024 సీజన్ 5 మరి మార్చి 29, 30, 31 తేదీల్లో ఈ టోర్నమెంట్ని 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మన ఆర్టిస్టులందరం కూడా చక్కగా వారికి గత 4 సంవత్సరాల్లో ఎలాగైతే సపోర్ట్ చేశామో ఆ రకంగా సపోర్ట్ చేస్తే ఈ టోర్నమెంట్ అత్యంత విజయవంతం అవుతుంది. అయితే మన విశాఖపట్నంలో ఉన్న కళాకారులే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కళాకారులు కూడా ఈ సంవత్సరం చక్కగా పాల్గొవచ్చని, కాకపోతే వారందరూ కూడా సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి వారి పేరు నమోదు చేసుకుంటే పరిగణనలోకి తీసుకుంటారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ని ఆసిలిమెట్ దగ్గర ఉన్నటువంటి ధనుంజయ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారి దగ్గర అప్లికేషన్లు లభ్యమవుతున్నాయి. మీ పేరుల్ని ఆ అప్లికేషన్లో ఫోటోతో పాటు జతపరిచి అక్కడ కానీ సబ్మిట్ చేసినట్టయితే దీన్ని పరిగణనలో తీసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన పేరులను కూడా అప్లికేషన్ ఫిలప్ చేసి అక్కడ సబ్మిట్ చేద్దాం. ఇక ఎప్పటిలాగే ఈ టోర్నమెంట్ని అంతర్జాతీయ IPL మ్యాచ్లకు తీసిపోని విధంగా చక్కగా పెద్ద LED స్క్రీన్తో పాటు థర్డ్ ఎంపైర్ రివ్యూలు, చీర్ లీడర్సు, ఆడుతున్నటువంటి ఆటగాళ్ళను ఉత్సాహపరచడానికి మన కళాకారులందరూ రకరకాల వాయిద్యాలతో సిద్ధంగా ఉంటున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ఎంత చక్కగా ఎంజాయ్ చేద్దామో, ఓకేనా? మరి అప్లికేషన్లు ఇవ్వడానికి రెడీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం, విశాఖ కళాకారుల తాలూకా ఐక్యతని చాటి చెప్పుదాం. ఏమంటారు? థ్యాంక్ యూ.